పెద్దపల్లిలో జిల్లా స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లతో కలిసి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న భవిష్యత్ బీఆర్ఎస్ దేనని, కార్యకర్తలు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్కాలర్షిప్లు, రైతు బంధు, రైతు బీమా వంటి తదితర పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పేర్కొన్నారు. రైతు బంధు పథకం ఓట్ల కోసం కాదని, రైతుల పట్ల ఉన్న ప్రేమతో కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో 11 విడతలుగా 73,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. తెలంగాణలో రైతు డిస్కం ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీనివల్ల రైతులకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం అమలైతే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు తిరగలేని పరిస్థితి వస్తోందన్నారు. స్థానిక సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులతో వేధించడం సరైంది కాదని ప్రశ్నించారు. చివరిగా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రతి కార్యకర్త గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు మనదే. నిన్నయ్యాక రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమంటుండు? నేనే గెలుస్తా, 2034 దాకా ఉంటా. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా 100 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. ఇలా ప్రజలు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఎవరిని కదిలించినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. జనం క్లియర్. 2.5 ఏళ్ళ రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ఏ బాగుండే అంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తున్నది? ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదు. పైగా కేసీఆర్ గారు కొనసాగించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయింది. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, మక్కలు వడ్లు కొనడంలో రైతులకు చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి. అందువల్ల నాకు తెలిసి రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వేయడు కాక వేయడు. అసలు వడ్లు అమ్ముకోవాలంటే 45 రోజులు పట్టింది ఒక్కొక్క రైతుకి.